దీని భావము అంతరార్థం ఏంటంటే, ఎప్పటికైనా మోక్షం ప్రతి ఒక్కరూ పొందాలి కనుక సన్యాసాశ్రమంలో ఉన్న వారికి మోక్షమా, భక్తులుగా ఉన్నటువంటి బ్రహ్మచారులకే మోక్షమా, వానప్రస్థులకు మోక్షమా, మరి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మోక్షం లేదా అన్నటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఉండకూడదని పెద్దలు చెప్పారు. అందరికన్నా ముఖ్యంగా వేగంగా పాటిస్తే గృహస్థంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మోక్షం వేగంగా వస్తుందంట. ఎలా? ధర్మోపార్జిత జీవితానాం, ధర్మబద్ధమైనటువంటి ఆర్జనతో, ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో ఎవరైతే జీవితాన్ని నడిపించుకుంటారో అటువంటి వారు. మరి మీరు అనొచ్చు, ధర్మబద్ధమైందంటే నేను స్కూల్ టీచర్నండి, పాఠాలు చెప్తున్నాను, ధర్మబద్ధంగా ఆర్జన వస్తుంది, మరి నేను అర్హుడినా అంటే 100% అర్హులే గాని ప్రభుత్వం వారిచ్చినటువంటి 8 గంటల పాటు నువ్వు పాఠాలు చెప్పుతున్నావా లేదా అని లెక్కలో తీసుకో. 4 గంటల పాఠాలు చెప్పి 4 గంటలు నిద్రపోతే అది ధర్మబద్ధమైనటువంటి సంపాదన కాదు. ఎందుకు? దీనిలో సూక్ష్మం ఏంటంటే, యజమాని 8 గంటలు పని చేస్తేనే ఆ జీతం అని నిర్ణయించాలి. ఒక రైతు, ఆయన దగ్గర ఏరు ఎద్దులు ఉన్నాయి, పద్ధతిగా దున్ని డబ్బులు తీసుకుంటే అది ధర్మబద్ధమైంది. యజమాని లేడు కదా అని చెప్పి అక్కడక్కడ గీతలు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, అది కూడా ధర్మబద్ధమైంది కాదు. అంటే ఎంత సూక్ష్మమైన విషయాలు గ్రహించాయి. ప్రతి ఒక్క పైసా మీద కూడా ధర్మబద్ధమైన ఆర్జన ఉండాలి. మోతాదు మించితే వారికి మోక్షం అనేది లేదు. రెండోది ఏమన్నాడు? శాస్త్రేషు జ్ఞానేషు సదా రతానాం. స్వామి, శాస్త్రాలు చదవాలి, జ్ఞానం సంపాదించుకోవాలంటే మాకు చదువు లేదు కదా అంటే, చదువు అక్కర్లేదు, శాస్త్రం చెప్పినటువంటి మాట వినుకుంటే చాలు. పెద్దలు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, సత్పురుషులు ఉన్నారు. వారు చెప్పినటువంటి విషయంలో పరమార్థాన్ని తెలుసుకొని ఆచరించడం. ఒకటి ధర్మబద్ధమైన ఆర్జనతో జీవించటం, రెండవది శాస్త్రము చెప్పినటువంటి విషయాల్ని ఆచరణ చేయటం, మూడవది అతిథి ప్రియాణం. ఇంటికి వచ్చినటువంటి అతిథి సాక్షాత్ భగవత్ స్వరూపం. మనకి వేదము చెబుతుంది అతిథి దేవో భవ అని. కాబట్టి ఆ వచ్చారులే, ఏదో వస్తారులే, ఏదో ఉందలే, కాస్త మరగపెట్టి వేసేద్దామే అని ఆలోచన ఉండకుండా సాక్షాత్తు భగవంతుడే మన ఇంటికి వస్తున్నాడన్నటువంటి ఆలోచన మీద వాడు ఎటువంటి వారైనా మన ఇంటికి వస్తే మనం ఆతిథ్యాన్ని ఇచ్చాం. ఆ ఇవ్వడమే మన ధర్మం. అదే భారతీయ ధర్మం, అదే వేద ధర్మం, అదే భారత వాంగ్మయ ధర్మం. ఆ ధర్మాన్ని పాటించబట్టే భారతదేశం పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి, యశోభూమి, ఋషిభూమి అయింది. ఆ ధర్మం పాటించబట్టే వందల వేల సంవత్సరాలు భారతీయులలో ఆదరించబట్టే బ్రిటిష్ వారు, పోర్చు వారు, డచ్ వారు, ఈస్ట్ ఇండియా వారు, మహమ్మదీయులు, క్రైస్తవులు ఎందరో మంది మనం అతిథి దేవో భవాన్ని ఆచరిస్తే వారి దేశానికి వచ్చి తిన్నింటి వాసాలు లెక్కపెట్టి తిరిగి మన దేశానికి విడిచిపెట్టి వెళ్లారు. ఎందుకు అంటే మనం వాళ్ళకి తుపాకులతో కాల్చలేదు, బెదిరింపులు చేయలేదు. భారతీయ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం, భారతీయ ధర్మంలో ఉన్నటువంటి ధర్మము ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిసి వాళ్ళు వెళ్తారు. మన దగ్గర అన్ని అస్త్రాలు కూడా లేవు, వాళ్ళ దగ్గర ఉన్నవే. ఒక్క అల్లూరు సీతారామరాజు చాలు వాడ బాణం తీయటానికి. కేవలం మన ధర్మం ఏంటి? అతిథి దేవో భవ. అటువంటి భారతదేశంలో ఋషులు పుట్టారు, మహాత్ములు పుట్టారు, సత్పురుషులు పుట్టారు. వారు పుట్టారు కాబట్టి ఈ దేశంలో ఎవరు పరిపాలించినా, ఎవరు ఉన్నా ఈ ధర్మం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. చాలా మంది అంటారు సత్యయుగంలో 4 పాదాల్లో ధర్మం నడిచింది, త్రేతాయుగంలో 3 పాదాలు
3 పాదాలతో ధర్మము నడిచింది. ద్వాపర యుగం 2 పాదాలు, కలియుగం 1 పాదం అంటున్నారు. ఆ 3 యుగాలు మనం ఎవ్వరము చూడలేదు. ఎవరైనా చూసామా? చెప్పండి, చూసామా లేదా? గాని కలియుగం చూసాం. ఆనాడు ఎవరైనా ఒక వేదం చెప్పినటువంటి విషయము గాని, భగవద్గీతలో ఉన్న సారాంశం గాని, ఉపనిషత్తు తెలుసుకోవాలంటే రాజులు, మహానుభావులు, ఋషులు ఎక్కడైతే అరణ్యాల్లో ఉన్నారో వారి ఆశ్రమాలకు వెళ్లి తెలుసుకునేవారు. గాని కలియుగములో వీధి వీధికి, వాడవాడకి దేవాలయాలు, అడుగడుగున స్వామీజీలు, అడుగడుగున ఆశ్రమాలు. మరి ఈ యుగం గొప్పదా, ఆ యుగం గొప్పదా? చెప్పండి. కలియుగమే గొప్పది. ఎవరు ఆచరిస్తారో వారు శీఘ్రగతిని పొందుతారు. ఆచరించిన వారు పునరపి జననం, పునరపి మరణం చక్రంలో తిరుగుతూనే ఉంటారు. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా, మాకు దైవం కోసం, మోక్షం కోసం మాకు రాదు అనేటువంటి భ్రమలో లేకుండా ధర్మబద్ధమైన ఆర్జన చేస్తూ, నిత్యము కూడా వేదహితమైనటువంటి కర్మలు చేస్తూ, అతిథి ఎవరైతే వస్తారో వారికి ప్రియంగా చూసినటువంటి ఏ గృహస్థుడికైనా సునాయాసంగా మోక్షం పొందవచ్చు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. జై శ్రీరామ్. కనుక అటువంటి మార్గంలో ఉన్నవారే ఇక్కడ ఉన్నవారందరూ కూడా కర్మ, భక్తి, జ్ఞానం, ధ్యానం, యోగం ఇవన్నీ కూడా భగవద్గీతలో సందర్భానుచితంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేశారు. ఆ తెలియజేసే ముందు మీరందరూ కూడా అందరూ భోజనాలు చేశారా? ప్రసాదాలు తీసుకున్నారా? ఒక 10-20 నిమిషాలు చెప్పొచ్చునా? చెప్పొచ్చు అనే వాళ్ళు చేతులెత్తే నాకు అర్థం అవుతుంది. ఆ కింద కూర్చున్నాడు ఎత్తట్లేదు, ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు కూడా చేతులు ఎత్తట్లేదు. అవును, బాగా వేసి వచ్చావుగా, భోజనం తినేసి వచ్చావు కాబట్టి ఆయన కూర్చుంటావు. జై శ్రీరామ్. ఒక్కటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 84 లక్షల రకాల జీవుల్లో బుద్ధి, జ్ఞానము, వివేకము ఉన్నటువంటి ఏకైక ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. మరి అటువంటి 83,99,999 జీవులు భగవంతుడు దానికి బుద్ధి, జ్ఞానం ప్రసాదించలేదు. అన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలోకి మనం అందరం వచ్చాం. సరే, ఈ జన్మలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎవరును, నా స్వరూపం ఏంటి, నా కర్తవ్యం ఏంటి తెలుసుకోలేకపోతే అంతకుముందు మనం అనుభవించినటువంటి జన్మలకి మనకి మానవ జన్మకి ఏమాత్రము కూడా తేడా లేదు. కాబట్టి తప్పకుండా కూడా ఈ జన్మలో సార్థకత చేసుకోవాలి. మానవ జన్మని సార్థకత చేసుకోవాలి. మేడ మీదకి ఎక్కాలంటే మెట్టుకు మెట్టు ఎక్కాలి, ఒకసారి ఎక్కగలమా? కాబట్టి భక్తిపూర్వకంగా గ్రామంలో ఉన్నటువంటి ఆ పరమాత్మే, ఆ పరమేశ్వరుడే యంత్ర ప్రాణ ప్రతిష్ఠతో వెలసి ఉన్నారు కనుక వడ్డివాడ క్షేత్ర దైవమైనటువంటి ఎండల మల్లికార్జున స్వామి వారు, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారు, వారంతా కూడా ఈ గ్రామ ప్రజల కారణ జన్ములని తెలిసి ఇక్కడికి వారే వచ్చి వెలిశారు. ఒకరు కొండ మీద, ఒకరు కిందన, ఒకరు కొండ మీద. నరనారాయణుడు, శివకేశవుడు. ఎందుకు మనం దేవాలయాలకి వెళ్ళాలి? దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు మనం ఎందుకు చేయాలి? తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి?
తీర్థ స్థలాల్లో ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? డబ్బులు ఎక్కువయ్యా, వెళ్తున్నామా లేదా? పెద్ద ఆయన ఎంత చక్కటి మాట చెప్పారు. ఒక రామాలయానికి వెళ్ళేటప్పుడు ఒకరికొకరు విమర్శించుకోకండి దయచేసి. ఇక్కడ కేవలం ప్రసాదం అన్నం తిని వచ్చేవారైతే పర్వాలేదు, ఇంకేమైనా సేవించేవారైతే చక్కగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అయితే మీరు మాట్లాడడం వల్ల టాపిక్ డైవర్ట్ అవుతుంది, నేను ఆపేస్తాను. మీరు కాస్త వినండి, నేను ఒక అరగంట తర్వాత మీ ఇష్టం రెచ్చిపోండి వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ రామాలయానికి వెళ్ళేటప్పుడు శ్రీరామ మందిరాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ 108 సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారికి మంచి నైవేద్యం పెట్టి పువ్వులు పెట్టి పండ్లు కాయలు పెట్టామనుకోండి, రాముడికి ఆనందం వస్తుందా? ఆనందం రాకపోతే ఎందుకు పెడుతున్నారు అవన్నీ? ఆనందం వస్తుందా లేదా? నా దృష్టిలో రాముడికి ఆనందం రాదు. రామచంద్రుడికి ఎప్పుడు ఆనందం వస్తుందంటే శ్రీ మహావిష్ణు అవతారమైనప్పటికీ కూడా మానవ జన్మ ఎత్తినటువంటి శ్రీరాముడు 100% ధర్మాన్ని ఆచరణ చేస్తూ, ధర్మాన్ని ప్రచారం చేస్తూ, ధర్మాన్ని తెలియజేస్తూ ఆచరించినటువంటి వ్యక్తి కనుక రామో విగ్రహాన్ ధర్మః అన్నారు. రాముడు ధర్మానికి నిలవెత్తినటువంటి స్వరూపం. అటువంటి రాముని దగ్గరికి మనం వెళ్తే, రామ నీవు కూడా త్రేతాయుగంలో మానవుడిగా అవతరించావు, 100% ధర్మాన్ని ఆచరించావు, మేము కనీసం ఒక 10% అయినా ధర్మాన్ని ఆచరించగలే శక్తి మాకు ప్రసాదించవయ్యా అని దేవాలయం వెళ్ళాలి. అవునా కాదా? శివాలయానికి వెళ్తున్నారు. స్వామి, మీ ధర్మపత్ని అయినటువంటి పార్వతి ఒంటి నిండా కూడా, అమ్మవారి ఒంటి నిండా కూడా ఆభరణాలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు. దాని శివ పరమాత్మ ఒంటి మీద ఏముంటుంది? బూడిద, భస్మము, పులిచర్మం. అసలైనటువంటి సంపద ఆయన విభూదే. కాబట్టి ఇవన్నీ అనిత్యమైనటువంటి సంపదే, నిత్యమైనటువంటి ఆ పరమాత్మ తప్ప అన్యమైనది లేదు అని నిన్ను చూసి నేను గ్రహించాను. కాబట్టి అటువంటి బుద్ధిని నాకు ప్రసాదించు అని ఈశ్వర దేవాలయానికి మనం వెళ్ళాలి. ఇవన్నీ వదిలేసి మా బిడ్డలకు వివాహం కాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం అవ్వలేదు, మా పంట ఎక్కువ పండింది, తక్కువ పండింది, మాకు పండకపోయినా పర్వాలేదు, మా పక్కింటోడికి ఎక్కువ పండింది, ఇవి మాత్రం అనకూడదు. ఎందుకు అంటే భగవంతుడు మనము చేసినటువంటి కర్మలకు ఆధారంగానే మనకి జన్మనిచ్చారు. ఈ జన్మనిస్తూ ఈ జన్మకు తగ్గట్టు భార్య, పిల్లలు, భర్త, సంసారం ఇచ్చాడు. దాని పోషణ నిమిత్తం ఎవరికి తగ్గట్టు వారికి ఆ సంసారంతో పాటు ఆస్తిపాస్తులు కూడా ఇచ్చాడు. ప్రారంభంలో ఏది ఉంటే అది ఉంటుంది. ఈవేళ ఊర్లో పెద్ద ఆయనండి, ఆయన దగ్గర అది ఉందండి, మిల్లులు ఉన్నాయండి, డబ్బు ఉందండి, వాహనాలు ఉన్నాయండి, ఐశ్వర్యం ఉందండి, ఆయన సర్పంచ్ అండి అన్నాం అనుకోండి, మనలో రాగద్వేషాలు పెరిగి ఉన్న పుణ్యం పోతుంది. ఆయన ఈ రోజు మన ముందే భవనాల్లో ఉన్నారు, వాహనాలతో ఉన్నారు, ఫ్యాక్టరీలతో ఉన్నారంటే గత జన్మలో కూడా ఆయన పుణ్యకర్మలు చేసి ఉంటారు. దేవాలయాలు కట్టించుంటారు, సత్రాలు కట్టించుంటారు, చెరువులు త్రవ్వించుంటారు, నూతులు త్రవ్వించుంటారు, అన్నదానాలు చేసుంటారు, వస్త్రదానాలు చేసుంటారు. అందుకే ఈ భోగాలు వచ్చాయన్నటువంటి భావన మనకి కలగాలి. ఆ భావన కలగకుండా ఈ విధంగా ఆలోచించామనుకోండి, ఆయనకి 4 కొడుకులు, 3 పోలీసులు, ఒక ఆయన ఇంజనీర్, ఒక ఆయన ప్లాంట్ ఎంప్లాయీ అంటే వారి కర్మలో ఉంది. కాబట్టి అది కావాలంటే రాదు. అందుకే అన్నారు, పోకన్ మానదు దేహమే విధమునన్ను పోషించి రక్షించినన్
రాకన్ మానవు హాని వృద్ధులు మహారణ్యంబులో దాగినన్ కాకన్ మానవు పూర్వజన్మ కృతంబుల్ కాగల్గునర్ధంబులన్ లేకన్ మానవు ఎంత జాలి పడినన్ లేముల్ సిరుల్ రాఘవా. ఇది ఎవరన్నారంటే వశిష్ఠ మహర్షి రామచంద్రుడు చెప్తున్నాడు. ఓ రామచంద్ర, రేపో మాపో కాబోయే చక్రవర్తివి అఖండ భారతావనికి. ఆనాడు అఖండ భారతావని ఉండేది. ఈనాడు అనిత్యమైనటువంటి వస్తువులు నిత్యమైనవి ఆశించి, అనిత్యమైనటువంటి వస్తువులంటే ఇళ్ళు, భూములు, ఆస్తుల కోసం ఉంటే కొంతమంది నాయకులు, కొంతమంది పెద్దలు వారి స్వార్థం కోసం చూస్తే భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, భారతదేశం నుండి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయింది, చైనా సగం బాగా వెళ్ళిపోయింది, ఇంకెన్నో వెళ్ళిపోయాయి. ఆనాడు రామచంద్రమూర్తి ఉండేటప్పుడు అన్ని ఉండేవి. రామచంద్రుని యొక్క పరిపాలనలో అకాల మృత్యువులు లేవు, ప్రతి ఒక్కరికి పూర్ణాయుష్యే, రోగాలు లేవు, బీపీలు లేవు, షుగర్లు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు. ఈ దరిద్రం అంతా ఎందుకు వచ్చిందంటే పాలకులు సరిగ్గా లేరు, వారికి తగ్గట్టు ప్రజలు కూడా ఆచరించట్లేదు. మరి అది కూడా ముందు యుగమే కదా, ఆ యుగం తర్వాతే మనం వచ్చాం కదా. కాబట్టి రామచంద్ర, ఈ ప్రపంచానికి చక్రవర్తి అవుతున్నావు కాబట్టి దేని యందు కూడా నీకు మోహం ఉండకూడదు, వ్యామోహం ఉండకూడదు. కంటికి కనిపించిన ప్రతి జీవి నీ బిడ్డ అనుకో, నీవే అనుకో. నీ సోదరుడు అనుకున్నావంటే ఈరోజు సోదరుడు కేసులన్నీ కోర్టులోనే ఉన్నాయి. నీవనుకో, నీ శరీరానికి కష్టం కలిగితే ఏ విధంగా బాధపడతావో ఎదుటి వారిని చూస్తే ఆ విధంగా బాధపడాలి. అందుకే రామచంద్రుడు అంత చక్కటి పరిపాలన అందించాడు, మోహం లేకుండా, వ్యామోహం లేకుండా. ఎందుకంటే కుక్కలకి కూడా, జంతువులకి కూడా సమాన న్యాయం కల్పించినటువంటి రాజ్యం ఏదుందంటే అది రామ రాజ్యం. అందుకే చాలా దగ్గరలో ఈరోజు దేవాలయాల కోసం ఎక్కడికక్కడ గొడవలు అవుతున్నాయి. మనము దేవాలయాలకి ఏమి ఇచ్చింది లేదు, చేసింది లేదు. మీరు అనుకోకండి, మీరు చేశారు దేవాలయం, ప్రపంచమంతా మాట చెబుతున్నారు. మన పూర్వీకులు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులని దేవాలయ రక్షణ కోసం, దీపధూప నైవేద్యాల కోసం డబ్బు రూపంలో, ఆస్తి రూపంలో చట్టరీత్యా దేవాలయాలకు రాస్తే ఈ రోజు దేవాలయ భూములు, సింహాచలం దేవస్థానం భూములు, అనేక దేవాలయాల భూములు ఆక్రమణలో ఉన్నాయి. ఈ ఆక్రమణలో అన్ని రంగాల వారు ఉన్నారు. ఈ రంగం లేదు, ఆ రంగం వారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాం అంటే వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలో ఉంది. రామచంద్ర ప్రభు పరిపాలనలో ఒక దగ్గర ఒక వ్యక్తి చాలా క్రోధం, ఆకలి తట్టుకోలేక బయటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక శునకం త్రోవలో అడ్డగా పడుకుంది. దానికి నిద్ర వచ్చింది, పడుకుంది. ఈయనకి ఆకలి కదా, మనిషికి ఆకలి అయితే క్రోధం పెరుగుతుంది. అడ్డంగా పడుకున్నావు కదా అని చెప్పి కర్రతో గట్టిగా కొట్టేశాడు. ఎవరిని? కుక్కని. కుక్కది ఏ రాజ్యంలో ఉంది? కుక్క రామరాజ్యంలో ఉంది. నన్ను నువ్వు కొడతావని తిరిగి కొట్టలే, మా రాజుగారు ఉన్నారు, ఇప్పుడు తిరిగి కొడతారు. ఎందుకంటే ఇప్పుడున్న పెద్దలు పరిష్కారం చేస్తారో లేదో అని తిరిగి వెంటనే. కానీ అప్పుడు ఎవరు తిరిగి కొట్టరు. రాజు దగ్గరికి వెళ్ళారు సమాన న్యాయం కోసం. రాజు దగ్గరికి వెళ్ళి దర్బార్కి వెళ్తే లక్ష్మణుడు వారు ద్వారం దగ్గర ఉన్నారు. అమ్మా, నేను శునకం, రాజుగారితో కలిసి మాట్లాడాలి అంటే ఇక్కడే ఉండమ్మా అని లక్ష్మణుడు లోనకెళ్ళి రామచంద్ర ప్రభు అడిగారు. రాజుగారు శునకం వచ్చింది తమను కలవటానికి. సరే రమ్మని అన్నారు. ఎవరు? రామచంద్రుడు. మళ్ళీ శునకం కుక్కందంట. నేను జంతువును, శునక జాతి, హీన జాతికి సంబంధించిన దాన్ని మహారాజు వారి దర్బారుకు రావచ్చునో లేదో కనుక్కొని రండి అని అడిగాను. మళ్ళీ వెళ్ళి అడిగితే, లక్ష్మణుడు అడిగితే రాముడు అన్నాడంట, అది సామాన్యమైనటువంటి శునకం కాదు, నీతి శాస్త్రం చదివినట్టున్నారు, తప్పకుండా ప్రవేశపెట్టండి అన్నారు.
వెంటనే లోనకి వెళ్ళింది. తలంతా పగిలిపోయి రక్తం కారుతుంది. ఏమిటమ్మా నీ కష్టం అంటే, నిర్దాక్షిణ్యంగా వాడు నా తల పగలగొట్టాడు. నేను ఏమీ అనలే, తిట్టలే, పరనింద చేయలే, ఏమీ చేయలే, నాకు న్యాయం కల్పించండి అన్నారు. ఎవరు కొట్టారంటే పలానా వ్యక్తి. రాముడు వెంటనే ఆజ్ఞ వేశాడు, ఆ భటుడిని తీసుకురండి అన్నారు. భటులు పంపించారు, వాడిని ఎత్తుకొని వచ్చారు అక్కడికి. ఏమయ్యా కొట్టావా? కొట్టాను స్వామి. ఎందుకు కొట్టావా అంటే, నాకు ఆకలి వేసింది క్రోధంతో. రామరాజ్యంలో ఆకలి అంటే నేను లెగలేదు, ఉండిపోయాను. అలాగా కొట్టడం తప్పు కదా, మరి ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది కదా అన్నారు. తప్పే, శిక్ష మనం నువ్వు నీకు అనుభవించాలి కదా అంటే అనుభవిస్తాను. శిక్ష వేద్దామని చెప్పి రామచంద్రుడు, వశిష్ఠుల వారు, సుమంతుడు అందరూ ఉంటుండగా ఆలోచిస్తే సునకం అందంట కుక్క, దెబ్బ నాకు తగిలింది, నేనే శిక్ష చెప్తాను, మీకు ఆమోదమైతే వెయ్యండి, లేకపోతే లేదు, నాకు ఆనందంగా కలుగుతుంది అన్నారు. ఏం శిక్ష వేయాలి అంటే, పక్క రాజ్యంలో ఒక మఠం ఖాళీగా ఉంది. పక్క రాజ్యంలో ఒక మఠం ఖాళీగా ఉంది, మఠాధిపతి లేరు. ఈయనకి ఐరావతం మీద అంటే ఏనుగు మీద కూర్చోబెట్టి బంగారు కంకణాలు ధరింపజేసి ఆ మఠానికి రాజు మఠాధిపతి చేయమని చెప్పిందంట. ఎవరిని? కొట్టినోడికి. సభంతా ఆశ్చర్యమయ్యారంట. ప్రాణంపై దెబ్బలు తింటే మఠాధిపతి చేయమంటావు ఏంటమ్మా అని. రాములు వారు అన్నారు, ఇది సాధారణ విషయం కాదు, ఇందులో ఏదో గమ్మక్కుంది, చెప్పండి అంటే అప్పుడు చెప్పిందంట, అయ్యా తమరు జాగ్రత్తగా వినండి, నేను కూడా గత జన్మలో మఠాధిపతిగా ఉన్నాను, ఆ మఠంలో ఉన్నటువంటి డబ్బు ఆస్తిని స్వాహా చేశాను, అందుకే నాకు ఈ శ్రీనాథ్ మీద కుక్క జన్మ వచ్చింది. వీడు ముందే క్రోధంగా ఉన్నాడు, వీడు తప్పకుండా తప్పు చేస్తాడు, వీడు కూడా మళ్ళీ కుక్కే అవ్వాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఇది నేను చెప్పింది కాదు, రామాయణంలో ఉన్నటువంటిది. కాబట్టి ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, ఎక్కడైనా దేవాలయాల సొత్తు గాని, దేవాలయాల ఆస్తులు గాని ఎవరైనా ఆక్రమిస్తే, అపహరిస్తే, వారికి రానున్న కాలమైనటువంటి వారి మంత్రులైనా సరే, ఇంకెవరైనా సరే, పదవుల్లో ఉన్న వారైనా సరే ఆ హీన జన్మ పొందుతారు అని వాల్మీకి రామాయణం మనకు తెలియజేస్తుంది. ఇది అందరికీ కూడా లోకానికి తెలియాలి. ఈ రోజు చూడండి, ప్రసార మాధ్యాల్లో, టీవీల్లో, డిబేట్లో, పేపర్లో, న్యూస్ పేపర్లో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ చర్చ జరుగుతుంది. ఏమి జరుగుతుంది? లడ్డూ చర్చ. ఏమిటి చర్చ అంటే, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెట్టినటువంటి ప్రసాదమైనటువంటి దివ్యమైన, భవ్యమైన, ఉత్కృష్టమైన, పరమపదమైనటువంటి లడ్డూలో కొన్ని జంతువులకు పదార్థాలు కలిశాయి అని పేపర్లో. ఒకవేళ కలిశాయి అనుకుందాం, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఎవరికి ఎప్పుడు ఎలా శిక్ష వేయాలో వేస్తారు. అందులో ప్రపంచ దేశాల్లో గర్వింపదగినటువంటి భారతీయ న్యాయస్థానాలు చాలా గొప్పవి. ఎంతటి వాడికైనా విడిచిపెట్టాం, అది మనందరికీ తెలిసే. హోమ్ మినిస్టర్లు జైల్లో ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు జైల్లో ఉన్నారు. చట్టం ఎవరికి వదలదు. అది పక్కన పెడితే తప్పనేది జరిగింది, శిక్ష ఎలాగ పడుతుంది. తర్వాత ఏం చేయాలి? రానున్న కాలంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ఎలా ఉండాలి? మనమందరం కోరుకుంది ఏంటంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనే కాకుండా యావత్ భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్నారు. వేల కోట్ల రూపాయలు అడిగితే ఇచ్చేవాడు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన జనవరి 22లో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠకి నాకు ఏలూరు జిల్లా తరఫున ఆహ్వానిస్తే నేను అదే రోజు వెళ్ళాను. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట దేవాలయాన్ని కట్టడానికి 1900 కోట్లు ఎంతో అయింది. ఇప్పుడు ట్రస్ట్ లో ఇంకా 2000 కోట్ల రూపాయలు వద్దంటే వేస్తున్నారు. అటువంటి భక్తులు భారతీయులు. మరి వెంకటేశ్వర స్వామి వారికి ఇవ్వరా? కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఒకటే పని చేయాలి.
నాటు దేశవాళ ఆవుల తాలూకా వందల వేల ఎకరాలు ఉన్నాయి. గోశాల కట్టాలి, గోశాలకు తగ్గట్టు డైరీ ఫామ్ ఏర్పాటు చేయాలి. ఆ డైరీ ఫార్మ్ లో గోశాలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి స్వచ్ఛమైన గోవు తాలూకా నేతిని లడ్డు ప్రసాదం చేయండి. అదే ఆంధ్ర రాష్ట్రం అంతటా వెంకటేశ్వర దేవాలయాల్లో లడ్డూలు పంపిణీ చేయండి. భక్తులు కొనుక్కుంటారు, స్వామివారి పెరుగు కొనుక్కుంటారు, స్వామివారి పాలు కొనుక్కుంటారు, స్వామివారి వెన్న కొనుక్కుంటారు. అంత పెద్ద దేవాలయం మనం ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి కాంచిన ప్రలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఇంకొక దగ్గర నుండి నెయ్యి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పండి. కాబట్టి తప్పకుండా తిరుపతిలో గోశాల పెద్దది ఉండాలి, డైరీ ఉండాలి, స్వామివారికి స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పెరుగన్నం, స్వచ్ఛమైన లడ్డు అందించడమే మన భక్తుల యొక్క మనోభీష్టం. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. పరిష్కారం మనకు కావాలి, తగు కాదు. తప్పులు చేయటం మానవ సహజం. గృహస్థాశ్రమంలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పును తెలుసుకొని ఇంకొకసారి చేయకపోవడమే మహాత్ముని తాలూకా లక్షణం. అంతేనా కాదా? కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే అనేక 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 జన్మల్లో తప్పులు చేస్తూనే 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 పునరపి జననం పునరపి మరణం మనం పొందుతూ ఉన్నాం. అటువంటి చేయకూడదు. అందుకే ఇక్కడ రామచంద్రుడికి వశిష్ఠుల వారు చెప్పింది ఏంటంటే, అయ్యా రామచంద్ర, నీవెన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా, ఏమి చేసినా, ఎంత జాగ్రత్త పడినా ఈ శరీరం నిలవదయ్యా. ఈ శరీరం నిలవాలంటే, ఈ శరీరం నిలవదు కనుక నువ్వు ఉన్నంత వరకు ధర్మ పరిపాలన చెయ్యండి, ధర్మాన్ని ఆచరించండి. సగటు మానవుని యొక్క ధర్మం ఏంటంటే ధర్మబద్ధంగా జీవించటం. అవి వస్తాయి పోతాయి. ఎన్ని ఆస్తులు రాలేదు, ఎన్ని పోలేదు, ఎంతమంది చక్రవర్తుల కాలగర్భంలో కలిసిపోయారు, ఎంతమంది మహానాయకుల కాలగర్భంలో కలిసిపోయారు. పేర్లున్నాయా గాని సత్యహరిశ్చంద్రుల పేరు చెప్పుకుంటున్నామా, రంతీదేవుడి పేరు చెప్పుకుంటున్నామా, ధ్రువ మహారాజు పేరు చెప్పుకుంటున్నామా, శబరిమాత చెప్పుకుంటున్నామా, స్వామి వివేకానంద పేరు చెప్పుకుంటున్నామా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇంతమంది మహాత్ములు తరచు చెప్పుకుంటున్నాము అంటే ధర్మబద్ధంగా జీవించారు, లోక కళ్యాణం కోసం పాటుపడ్డారు. అందుకే ఈ శరీరం శాశ్వతమైంది కాదు గనక ఏది శాశ్వతం కాదు. ఏదైనా శాశ్వతమా? కాబట్టి సంసారములో ఉండి కూడా ఆ బురదని ఊబిని అంటకుండా జాగ్రత్తగా జీవించమని పరమాత్ముడు జ్ఞానాన్ని ఇచ్చి మనకి జన్మనిచ్చాడు. కానీ తాత్కాలికమైనటువంటి పదవుల కోసం, తాత్కాలికమైన ఆదాయం కోసం, ఈ రోజు ఉంది రేపు పోయిన దానికోసం తాపత్రయపడితే ఆ పర్యవసానం ఎలా ఉందో చరిత్ర చెబుతుంది, రోజు చూస్తూనే ఉంది. నీ నామమొకటే నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా, నీ నామమొకటే నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా. నిలువదు నిలువదు ఈ కాయం, ఇది మరు నిమిషములో మటుమాయం. నీ నామమొకటే నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా. తన వారెవరో పెరవారెవరో, తనువురాలితే తదుపరి ఎవరో. తన వారెవరో పెరవారెవరో, తనువురాలితే తదుపరి ఎవరో. ఉన్నంత కాలం ఎంతెంత మోహం, ఉన్నంత కాలం ఎంతెంత మోహం, ఎన్నడు తీరునో ఈ వింత దాహం. ఓ రామ శ్రీరామ, నీ నామమొకటే నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా, నీ నామమొకటే నిత్యమురా. ఇల్లు మిగలదు
ఇల్లాలు మిగలదు, నాదనుకున్నది ఏది మిగలదు. ఇల్లు మిగలదు, ఇల్లాలు మిగలదు, నాదనుకున్నది ఏది మిగలదు. చివరికి మిగిలేది చేసిన పుణ్యం, చివరికి మిగిలేది చేసిన పుణ్యం. ఇది చేయగలిగిన బ్రతుకే ధన్యం. నీ నామమొకటే నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా. నీ నామమొకటే నిత్యమురా. కలిమిలేములు వెలుగు నీడలు, పోరు గాలిలో ఊగే ఓడలు. కలిమిలేములు వెలుగు నీడలు, పోరు గాలిలో ఊగే ఓడలు. కడలి దాటితే, కడలి దాటితే తన గెలుపు కాదు, కడలి దాటితే తన గెలుపు కాదు. నడుమ మునిగిన ఓటమి కాదు. ఓ రామ శ్రీరామ, నీ నామమొకటే నిత్యమురా. కలిమిలేములు వెలుగు నీడలు, మన దగ్గర ఉన్నవి లేనివి కూడా ప్రారబ్ధ కర్మ అనుసారంగానే. కలిమి అంటే ఉన్నవాడు, లేమి అంటే లేనివాడు. వెలుగు నీడలు అంటే కష్ట సుఖాలు. వెలుగు అంటే ఆనందం, నీడ అంటే దుఃఖం. కష్ట సుఖాలు ఇది సహజం. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే, మహాసముద్రంలో ఓడ వెళుతుంది అంటే హోరుగాలిలో అది కాపాడబడి ఒడ్డుకొచ్చిందంటే మన గొప్పతనం కాదు, పరమాత్మని యొక్క దయ వల్ల అంత పెద్దటి మహాసముద్రంలో దాటి బయటకు వస్తుంది. కాబట్టి ఈ మహాసముద్రంలో అంటే ఈ సంసారమైనటువంటి మహాసముద్రంలో మనం దాటాలి అంటే భగవంతుని యొక్క దివ్య చరణాలు పట్టుకుంటే తప్ప ఈ సంసారాన్ని దాటలేదు. అది మనం చేయవలసినటువంటి పని. అవునా కాదా? అవునా కాదా? గౌరయ్య గారు అవునంటున్నారు, మీరందరూ అవునట్లే. అది ఒక భగవంతునికి తమ తర్వాత తెలిసిన ఆయన మాకే తెలిసిన. అందుకే పరమాత్మ ఎవరైనా సమాజంలో గాని గ్రామంలో గాని మన తోటి వారిలో గాని పెద్దలు ఏదైనా ఒక గొప్పమైన విశిష్టమైన పని చేస్తే దాన్ని చూసి మనం కూడా చేయాలి. మన పూర్వీకుల దేవాలయాలు కట్టారంటే మనం కూడా కడుతున్నాం కదా, శ్రేష్టమైన పనే కదా. ధర్మబద్ధంగా జీవించారంటే మనం కూడా జీవించాలి కదా. జీవించాలా వద్దా? మరి ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? కారణం చెప్పండి. చాలా సత్సంగాలు వింటున్నారు కదా. కోరిక, ఇంకా ఇంకా చెప్పండి. ఆశ, రైట్. ఇంకా అహంకారం. ఏమీ లేదు నాయన. చాలా చిన్న విషయం. మనందరము కూడా ఉన్నదాన్ని విడిచిపెడుతున్నాము, లేని దాని కోసం ఉన్నదని భ్రమల పడుతున్నాం. మూడు కాలాల్లో ఉన్నది, మూడు అవస్థల్లో ఉన్నది సనాతనుడు అయినటువంటి పరమాత్మ నిత్యమైన వాడు. వాడిని విడిచిపెడుతున్నాము. అనిత్యమైనటువంటి సంపద ఏదైతే ఉందో దాని మీద ప్రాకులాడబోతున్నాం. దేని మీద మన తనకు మనస్సు ఉండాలి? నిత్యమైన దాని మీద ఉండాలా, అనిత్యమైన దాని ఉండాలా?
ఆ నిత్యమైన దాని మీదకే మన ప్రయాణం చేయలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, గ్రామానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ కిందన ముళ్ళ కంచి కట్టుంటారు స్తంభానికి. ఎవరైనా ఎక్కిపోతారేమో, ప్రమాదం కలుగుతుంది. అక్కడ ఒక బోర్డు రాసి ఉంటుంది, ప్రొహిబిటెడ్ ప్లేస్, నిషేధింపబడిన స్థలం. నిషేధింపబడిన స్థలం. ఎందుకు రాశారు? పొరపాటున ఎవరైనా వెళ్తే ప్రాణహాని, ప్రమాదం ఉంటుంది. అది చూసి ఎవరైనా వెళ్తారా? వెళ్ళారు. ఇదే విషయం వేదములో మానవుడికి భగవానుడు చెప్పాడు. వేదము చెప్పినటువంటి వేదహిత కర్మలు మాత్రమే చేయాలి. అన్యమైన కర్మలు చేయకూడదు. చూశారా? అక్కడ ప్రమాదం ఉందంటే వెంటనే అక్కడికి వెళ్తే రామరామ సత్యహై అయిపోతామని చెప్పి ఎవరు అక్కడ చేరుకోరు. ఎవరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నామని అజ్ఞానం మీద ఏ పని అయితే చేయకూడదో ఆ పని చేయడం వల్ల మనకి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చైతన్యం అనేది ఒకటి ఉంది, అందరిలో ఉన్నటువంటి శక్తి అదే. ఆయనతో మనం మమేకం అవ్వాలి అన్నటువంటి ధ్యాస కలగట్లేదు. తాత్కాలికమైనటువంటి సంపద కోసం మాత్రమే ప్రయాణం చేస్తుంది. అవునా కాదా? మరి గృహస్థాశ్రంలో ఉండి 24 గంటలు వేదాంతము, పూజలు, పురస్కారాలు, సత్సంగాల్లో కూర్చుంటే మరి ఇల్లు ఎలా గడుస్తుంది అని అంటారు. అవునా లేదా? భగవానుడు అందరి హృదయంలో స్థితమై ఉన్నాడు చైతన్య రూపంలో. ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు కూడా అజ్ఞానులు కారు, అందరూ జ్ఞానులే. నేను జ్ఞాని అన్నటువంటి ఎరుక లేదు. ఎందుకు లేదు అంటే ఇందాక ఆయన అన్నారు, ఆశ, మాయ. మాయదే పరమాత్మే, ప్రకృతి పరమాత్మే. దాన్ని జయించడానికే మనకి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చారు. పశుపక్షాదులకు కర్మలు లేవుగా, జంతువులకి కర్మలు లేవుగా, మనకి కర్మలు ఇచ్చారు. దాన్ని మనం జయించాలి. అవునా కాదు? జయించడానికి ఏమిటి అంటే నిరంతరము కూడా హరినామస్మరణ చేయాలి. ఒకసారి చేసి ఒకసారి చేయకపోవడం కాదు, నిరంతరము కూడా చేయాలి. నిరంతరం అంటే ప్రతి సెకండ్ కూడా చేయాలి. మరి పని పాట ఏమి ఉండవా అంటే నోటుతో చేయడానికి, మనసులో ఉండడానికి పనికి ఏ సంబంధము లేదు. మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు లోన పరమాత్మ కోసం రామకృష్ణ అనడానికి ఏమైనా ఆటంకం ఉందా? వంట చేసేవాడికి ఏమైనా ఆటంకం ఉందా? పొలం దున్నేవాడికి ఏమైనా ఆటంకం ఉందా? బస్సు డ్రైవింగ్ చేసేవాడికి ఏమైనా ఆటంకం ఉందా? లోన ఏ విధంగా అయితే శ్వాస సోహం సోహం అని నడుస్తుందో మనము కూడా ఆ జపయజ్ఞాన్ని చేసుకుంటూ పోవాలి. సాక్షాత్ పరమాత్మే యజ్ఞాల్లోకెల్లా జపయజ్ఞం అనేది శ్రేష్టమైనది అని. కలియుగంలో జపయజ్ఞానికి మించినటువంటి యజ్ఞం లేదు కనుక కాబట్టి ప్రతి ఒక్కరు వారికి నచ్చినటువంటి నామాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. అక్కర్లేదు,